మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. సర్పంచులు చాలా సమస్యలు, సరే కష్టాల నుంచి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని నానా రకాలుగా వాగ్దానం చేసి ప్రజలకు రోడ్ వేస్తామను, సైడ్ రైన్ కట్టిస్తామను, ఇల్లు ఇప్పిస్తామను ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇలా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి మనమంతా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా పాలన జరుగుతుంది. గతంలో 10 లక్షల రూపాయలు మేజర్ గ్రామ పంచాయతీలకు, మైనర్ గ్రామ పంచాయతీ నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఆ డేట్ చెక్ ఏదైతే ఉందో చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు 73, 74 రాజ్యాంగ సభలో 29 అంశాలు ఉంటాయి. ఆ అంశాలు ఏమైతుందో చూడండి, దాంట్లో కూడా పాపరేట్ ఉన్నది. మీరు చక్కగా పంచాయతీ యాక్ట్ తెలుగులో కూడా ఒక యాక్ట్ బుక్ ఉన్నది. ఆ బుక్ కూడా హైదరాబాద్లో ఉంటాయి. కాబట్టి మీటింగ్ పెట్టినప్పుడు మేము ఇక్కడ వచ్చినప్పుడు కూడా మీటింగ్లో అందరూ ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు ఐక్యమత్యంగా ఉండి అందరూ చైతన్యవంతులై మన యొక్క విధుల పైన, హక్కుల పైన పోరాటం, ప్రభుత్వ సాధనలకై పోరాటం కాకుండా